అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది లైవ్ సెషన్ ఆన్ డయాబెటీస్. ఐఎమ్ డాక్టర్ రవికుమార్, ప్రాక్టీసింగ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ ఏ డయాబెటాలజిస్ట్ ఇన్ టీఎక్స్ హాస్పిటల్స్ కాచిగూడ. డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఏ విధంగా డయాబెటీస్ ఎలా డెవలప్ అవుతుంది అని ఒక కామన్ లాంగ్వేజ్లో చెప్పుకుంటున్నాం. ఈ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం ఒక రకంగా, లేదా రిలేటివ్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్. రిలేటివ్ అని ఎందుకు అంటున్నాను అంటే అగైన్ మన డిస్కషన్లో మళ్ళీ తెలుస్తుంది. ఒకటి అబ్సల్యూట్ ఇన్సఫిషియన్సీ వేరిన్ ఇట్ ఈస్ ఎ టైప్ 1 డయాబెటీస్. యంగ్ పీపుల్లో కనిపిస్తుంది, అంటే యంగ్ అంటే చిల్డ్రన్ చాలా చిన్న పిల్లల్లో కనిపిస్తుండొచ్చు. 6 to 13 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ది డికేడ్, లైక్ సెకండ్ డికేడ్లో కూడాను చూస్తూ ఉంటాం. అంటే 25 years ఆ టైంలో కూడాను మనకి ఈ టైప్ 1 డయాబెటీస్ డయాగ్నోజ్ అవ్వటం చూస్తూ ఉంటాం. రెండవది వచ్చేసరికి ఇన్సులిన్ రిలేటివ్ డెఫిషియన్సీ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ కావాల్సిన అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ దానికి తీసుకోవాల్సిన ఎండ్ ఆర్గాన్స్లో రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి ఇన్సులిన్ని తీసుకోలేకపోతూ ఉంటాయి. వీటికి దీన్ని టైప్ 2 డయాబెటీస్గా చెప్తాం. మెయిన్ కాజెస్ ఒబెసిటీ, అంటే బిఎంఐ, బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ ఏదైతే మనం చెప్తామో అది more than 25 ఉన్న వాళ్ళలో, అంటే ఓవర్ వెయిట్ 1, ఓవర్ వెయిట్ 2 అండ్ ఒబెసిటీ. బిఎంఐ ఒకటి more than 25 ఉంటే, 25 to 26.9 ఉంటే గ్రేడ్ 1 ఒబెసిటీ అని చెప్తాము. దానికి 30 లోపు ఉంటేనేమో గ్రేడ్ 2 ఒబెసిటీ అని గ్రేడ్ 2 ఓవర్ వెయిట్ అని చెప్తాము. more than 30 ఉంటే కనుక ఒబెసిటీ అని చెప్తాం. వీళ్ళల్లో ఏంటి అంటే ఇన్సులిన్ సహజంగానే మంచిగా కావాల్సిన మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది, కావాల్సిన మోతాదులో ఎండ్ ఆర్గాన్కి వెళ్తుంది. అని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ రిసెప్టార్స్ ఏవైతే టార్గెట్ ఆర్గాన్స్ ఆర్ ఎండ్ ఆర్గాన్స్లో ఉంటాయో ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఇన్సులిన్కి ఇన్సెన్సిటివ్ అవుతాయి. దాన్ని తీసుకోవాల్సిన మోతాదులో తీసుకోలేకపోతూ ఉంటాయి. దీనికి కారణం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అంటే ఇప్పుడు మజిల్, ఎగ్జాంపుల్గా మజిల్ టిష్యూనే తీసుకుందాం. ఈ మజిల్ టిష్యూ బాడీ, హ్యూమన్ బాడీ ఇన్ దట్ సెన్స్ ఎనీ బాడీ, మజిల్స్ ఆర్ దేర్ టు వర్క్, పని చేయటం కోసం ఉన్న మజిల్స్. ఆ మజిల్స్కి మనం సరైన పని చెప్పకపోవటం వల్ల ఒక రంగం బద్ధకంగా తయారవుతాయి. అంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అందుకే వస్తుంది. ఆ మజిల్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఈ పని చేయకపోవటం అనేది రిసెప్టార్స్లో కూడా కనిపించి ఆ ఇన్సులిన్ని టేకప్ చేసుకోవు. దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే షుగర్ బ్లడ్లో ఉందో ఆ బ్లడ్ షుగర్ పైనుంచి కింద దాకా ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ ఇంత అని షుగర్ తీసేసుకుంటూ వెళ్ళాలి. అది జరగదు. అది జరగక బాడీలో ఆ షుగర్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డయాబెటీస్ ఈజ్ ఏ కండిషన్ వేరిన్ బ్లడ్ షుగర్స్ ఆర్ హై బట్ టిష్యూ షుగర్స్ ఆర్ వెరీ లో. షుగర్స్ ఏవైతే టిష్యూస్లో ఉండాలో అవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్లడ్లో ఉన్నాయి, అవి తీసుకోలేకపోవటం వల్ల. బ్లడ్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కడికైతే రీచ్ అవ్వాల్సినవి ఉన్నాయో అవన్నీ అక్కడ అప్టేక్ లేకపోవటం వల్ల ఈ షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకో 3-4 రకాల లాడా అని ఇంకా కొన్ని రకాల ఇన్సులిన్స్ డయాబెటీస్లు ఉన్నాయి. ఇట్స్ నాట్, అంటే క్లినికల్గా వాటికి అంత సిగ్నిఫికెన్స్ లేదు. ఉన్న వాటిలో మనకి ఒక ఓవర్వ్యూగా చెప్పుకోవాలి అనుకుంటే అవన్నీ స్పెషలైజ్డ్ అంటాం డయాబెటీస్లో. ఇది రొటీన్గా ఉండే ఒక డయాబెటీస్. ఈ డయాబెటీస్ అని ఎప్పుడు లేబుల్ చేస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఏమీ తినకముందు మీ బ్లడ్ షుగర్స్ more than 126 mg/dL వీనస్ శాంపుల్. ఇక్కడ కూడా షుగర్స్కి సంబంధించి లేదా బ్లడ్ శాంపుల్కి సంబంధించి 2 రకాలుగా ఉంటాయి. మనం ఇక్కడ నుంచి తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకునే శాంపిల్స్ని వీనస్ శాంపిల్ అంటాం. ఇక్కడ నుంచి తీసుకునేవి క్యాపిలరీ బ్లడ్ అండ్ ఇట్ ఈస్ క్యాపిలరీ శాంపుల్. వీట్ రీడింగ్స్ వేరు. ఎప్పుడైనా సరేను గోల్డ్ స్టాండర్డ్గా చెప్పుకోవాలి అనుకుంటే వీనస్, ఇక్కడ నుంచి తీసుకున్నది వీనస్ బ్లడ్ శాంపుల్లో ఉండే బ్లడ్ షుగర్స్ గురించే. నేను షుగర్స్ అని ఏదైతే చెప్తానో, ఏ వాల్యూస్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానో లేదా చెప్తున్నానో అవన్నీ కూడాను వీనస్ శాంపుల్కి సంబంధించినవి, క్యాపిలరీ శాంపుల్కి కాదు. ఈ వీనస్ బ్లడ్ శాంపిల్స్ ఏదైతే GRBS
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేవి మోర్ దాన్ 128 mg/dL ఉంటే కనుక దాన్ని మేము డయాబెటీస్ కింద లేబుల్ చేస్తాం. లేదు ఫాస్టింగ్ శాంపిల్ కాకుండా మిగతా శాంపిల్స్ గురించి చెప్పుకుంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్స్, అంటే తినకముందు తిన్న దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు తిన్నా కూడాను ఆ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది మోర్ దాన్ 2 mg/dL ఉండి దాంతోపాటు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తాం. సైన్స్ అంటే గొంతు తడారిపోతూ ఉండటం, నాలిక ఊరికే పెడిచగట్టుకుపోతూ ఉండటం. సిమ్టమ్స్ విషయానికి వచ్చేసరికి అతిగా మూత్రం రావటం, అతిగా దాహం వేయటం, ఒక విపరీతమైన అలసట, ఎప్పుడు చూసినా విపరీతమైన అలసట ఉండటం, ఇవన్నీ కూడాను డయాబెటీస్కి సంబంధించి లక్షణాలుగా చెప్తూ ఉంటాం. ఈ బ్లడ్ షుగర్స్ అనేవి మోర్ దాన్ 200 mg/dL ఉండి వాటితో పాటు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక అప్పుడు కూడా మనం డయాబెటీస్ ఉందని చెప్తాం. ఇక్కడ మళ్ళీ ఈ డయాగ్నోసిస్ తర్వాత కూడాను మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ టైప్ 1కి టైప్ 2కి మారుతుంది. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్లో చూస్తే ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఇన్సఫిషియన్సీ కాబట్టి ఇమీడియట్గా తెలుస్తుంది. అంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవటం, షుగర్ దాన్ని బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్గా కన్వర్ట్ అవ్వటం అనేది చాలా ఇమీడియట్గా జరిగిపోయే ఎఫెక్ట్. వేరే ఇన్ టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే డయాబెటీస్ స్టార్ట్ అయ్యి, అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయ్యి అబ్సల్యూట్గా మీకు డయాబెటీస్ కింద కన్వర్ట్ అయ్యి ఆ రోగ లక్షణాలు చూపించడానికి మధ్యలో ఒక 3 to 5 years ఆఫ్ గ్యాప్ ఉంటుంది. దీనివల్ల ఆల్రెడీ డయాబెటీస్కి సంబంధించి కొన్ని కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి బాడీలో. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యే టైంకి కొంతమంది షుగర్స్తో పాటు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడా మాకు ప్రెజెంట్ అవుతారు. అంటే ఏంటంటే ఎట్ ది టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఇట్ సెల్ఫ్ పేషెంట్ ఆర్ డయాగ్నోస్డ్ టు హ్యావ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ లైక్ డయాబెటిక్ నెఫ్రోపతి. వీళ్ళల్లో క్రియాటినిన్ రైజ్ అవ్వటం, యూరిన్ అవుట్పుట్ తగ్గటం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు సహజంగా క్రియాటినిన్ రైజ్ అయ్యి వచ్చి ఉంటారు, లేదా క్రియాటినిన్ రైజ్ అయ్యి దానికి సంబంధించిన సిమ్టమ్స్తో మా దగ్గరకు వస్తారు. వీళ్ళల్లో రొటీన్గా చేసే బ్లడ్ షుగర్ టెస్ట్లో బ్లడ్ షుగర్స్ 300, 400 అలా ఉండటం మేము చూస్తూ ఉంటాం. అంటే టైప్ 2 డయాబెటీస్ వెన్ యూ గాట్ డయాగ్నోస్డ్ ఆ టైంకి మీకు కాంప్లికేషన్స్ ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పడం మా ఉద్దేశం. వీళ్ళల్లో కొంతమంది డయాబెటిక్ రెటినోపతితో కూడా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అంటే 3 to 5 yearsలోనే టైప్ 1 డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యి దాని కాంప్లికేషన్స్ రావడానికి ఒక 15 నుంచి 20 సంవత్సరాలు పడితే టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యి వాళ్ళ కాంప్లికేషన్స్ రావటం అనేది ఎట్ ది టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ జరగవచ్చు. వితిన్ 5 yearsలోనే వీళ్ళలో చాలామంది కాంప్లికేషన్స్తో కూడా ప్రజెంట్ అవుతారు.